హలో నమస్తే అండి. నేను ఈరోజు పాలక్ పరోటా చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సింది గోధుమ పిండి, తగినంత సాల్ట్, ఆయిల్ అండ్ పాలకూర చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసేసుకుందాం. కొంచెం కొంచెంగా కలుపుకుందాం. మనం రెగ్యులర్ చపాతీ పిండి కలిపినట్టే కలిపేసుకుందామండి. కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా సైడ్ పెట్టేద్దాము. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. నేనైతే 10 మినిట్స్ పెట్టుకున్నాను టైం లెక్క. మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా పెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది. దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని చపాతీలు చేసుకున్నట్టే చేసుకోవాలి. చపాతీ చేసేసుకున్నాక మనం ప్యాన్ పెట్టుకుందాం వెళ్ళి. నెక్స్ట్ ప్యాన్ హీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ రాసుకుందాం. సేమ్ చపాతీ కాల్చుకున్నట్టే కాల్చుకుందామండి. ఇంకా పాలకూర తినరు కదా పిల్లలు, ఇట్లా చేసి పెడితే చాలా బాగుంటుంది. నేను కర్రీ తినను, ఇట్లా చేస్తే ఇష్టంగా తింటాను. మమ్మీ చేసి పెడతాను, నేనే పక్కన చూస్తున్నా. ఇదిగోండి అయిపోయింది. హెల్దీ అండ్ టేస్టీ. మీ పిల్లలు ఖచ్చితంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.